వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజైతే మనం హ్యాక్స్ అయితే చేయబోతున్నాం అనమాట. ఈ హ్యాక్స్ ఓన్లీ బెడ్ రాక్ ఎడిషన్లోనే వర్క్ అవుతుంది. సో బెడ్ రాక్ ఎడిషన్లో వర్క్ అయ్యే హ్యాక్స్ని ప్లస్ ఇంకా కొన్ని హ్యాక్స్ అవుతున్నాయి జావాలో కూడా, అంటే మీ పీసీలో జావాలో బెడ్ రాక్ కూడా వర్క్ అవుతుంది. ఇప్పుడు ఈ చేసే హ్యాక్ వచ్చేసి జావా మరియు బెడ్ రాక్లో కూడా అవుతుంది. సో మనం ఏం చేయబోతున్నాం అంటే డిస్పెన్సర్ తీసుకొని అండ్ ఫైర్ వర్క్స్ అనమాట. ఫైర్ వర్క్స్ ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే ఫ్లాగ్ ఫైర్ వర్క్స్ అంటే చెప్తాను, నేను చేస్తాను. స్మాల్ ఫ్లైట్ డ్యూరేషన్, లైట్ బ్లూ, వైట్ ఒకటి, మన ఇండియా ఫ్లాగ్ కలర్స్ తీసుకోవాలన్నమాట. వైట్ ఒకటి అండ్ రెడ్, ఆరెంజ్ ఒకటి, లైన్ ఇప్పుడు మన ఇండియన్ బ్లాక్స్ తీసుకోవాలన్నమాట. ఏంటంటే కాంక్రీట్ తీసుకుందాం. కాంక్రీట్ అంటే లైన్ కాంక్రీట్, ఆరెంజ్ కాంక్రీట్, ఇంకా వైట్ కాంక్రీట్, ఈ మూడు తీసుకుందాం. అండ్ మనకి రెడ్ స్టోన్, ఇంకా టార్గెట్ బ్లాక్ కావాలి. సో ఫస్ట్ మన ఇండియన్ జెండాని ఇలా వెళ్ళేస్తున్నాం. ఇక్కడ ఇలా వైట్, మధ్యలో టార్గెట్ బ్లాక్, అండ్ ఆ తర్వాత ఇలాగే ఇండియన్ ఫ్లాగ్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి డిస్పెన్సర్స్ అటాక్ చేసుకొని ఆరెంజ్ అంటే వైట్ అండ్ 9. ఆరెంజ్ అయితే మనం లెఫ్ట్ సైడ్ పెట్టుకోవాలి, లైమ్ వచ్చేసి రైట్ సైడ్ పెట్టుకోవాలి. అండ్ ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇలా కనెక్షన్ ఇచ్చుకోవాలి, అంతే. హ్యాక్ అయిపోయింది. సో ఒక బౌ తీసుకొని, బౌని నేను క్రియేటివ్లో ఉన్నాను అనమాట. బౌని ఇక్కడికి ఏం చేస్తే అది మన ఇండియన్ కలర్స్తో అలా ఫైర్ వర్క్స్ బర్స్ట్ అవుతాయి అనమాట. ఇండియా అనే కాదు, రష్యా, యుక్రెయిన్, స్పెయిన్, ఏ దేశానికైనా అవుతుంది. ఇది వచ్చేసి ఫైర్ వర్క్ హ్యాక్ అనమాట. సైన్ తగిలిద్దాం. ఓకే, సైన్. సో ఇక్కడ సైన్ అయితే పెడదాం. దీని పేరు ఫైర్ వర్క్, క్యాపిటల్ లెటర్స్ పెడదాం, ఫైర్ వర్క్. సో ఇలా అయితే ఫైర్ వర్క్ మిత్ అని పేరు పెట్టాం. సో నెక్స్ట్ మిత్ వచ్చేసి లాంచర్ అనమాట. అలా అయితే మనం మిత్ పేరు పెట్టాం. సో నెక్స్ట్ మిత్ వచ్చేసి ఫైర్ వర్క్ మిత్ అనమాట. సో నెక్స్ట్ మిత్ వచ్చేసి TNT లాంచర్ అనమాట. సో TNT లాంచర్కి డిస్పెన్సర్ని 12 ప్లేస్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు ఇలా పైకి కాకుండా ఇలా సైడ్కి ఇలా ప్లేస్ చేసుకోవాలి. సో ఇలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఏం చేయలేదు, డిస్పెన్సర్ని ఇలా 12 డిస్పెన్సర్ ప్లేస్ చేసుకొని 9 సల్ఫేస్ అంతా వాటర్ పెట్టి మధ్యలో ఫెన్స్ అయితే పెట్టాను. సో ఇవి TNTs అనమాట. TNTస్ని ప్లేస్ చేసేద్దాం, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి. ఇలా వీడియోలో చూపించినట్టు TNTస్ని ప్లేస్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ రెస్టారెంట్ డస్ట్ తీసుకొని షిఫ్ట్ నొక్కి ఇలాగా రెస్టారెంట్ ప్లేస్ చేసుకోవాలి. సో
ఒక్క బ్లాక్ మీద రెడ్ స్టోన్ అలాగే ఎంటీగా వదిలేండి. ఇలా ప్లేస్ చేసుకుని సో ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా రెడ్ స్టోన్ డెసిషన్ చేసి మధ్యలో ఒక బటన్ పెట్టాలన్నమాట. షిఫ్ట్ నొక్కి మధ్యలో షిఫ్ట్ నొక్కి ఒక బటన్ పెట్టాలి. సో అంతే, రెడీ. సో ఇప్పుడు దీన్ని ఆన్ చేస్తే తీస్తే మనం లాంచ్ అవుతాం అనమాట. సో అలా మనం లాంచ్ అవుతాం అనమాట. సో మనం అయితే ఎలా చేసుకోవాలి, ప్లేయర్స్నే కాదు ఇది మాబ్స్ని కూడా లాంచ్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ షీప్స్ తీసుకుందాం. ఒక షీప్ని తీసుకుందాం. షీప్ని ఇక్కడ ఎలా సెంటర్లో ప్లేస్ షీప్ని సెంటర్లో ప్లేస్ చేసి బటన్ నొక్కాలన్నమాట. ఇక్కడ TNT లాంచ్ అయ్యి షీప్ అయితే బాగా పైకి వెళ్ళిపోతుంది అనమాట. అదిగోండి ఇలా లాంచ్ అయ్యి కింద పడి చనిపోతుంది. అదిగోండి అలా చనిపోద్ది. సో వెలాసిటీ వల్ల గాల్లోనే చనిపోయింది. అల్లిపోయినట్టుంది, షీప్ అల్లిపోయినట్టుంది. ఇప్పుడు మనం ఈ మిత్కి TNT లాంచర్ అంటే ప్లేయర్ లాంచర్. ఓకే, సైన్ ఇంక్ బిల్లో ఇంక్ రెడ్ డై. సో ఇక్కడ సైన్ అయితే ప్లేస్ చేసుకొని ఎంటిటీ లాంచర్ అని పేరు పెట్టింది. దీనికి రెడ్ డై మరియు గ్లోయింగ్ రాయాలన్నమాట. అంతే. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో అయితే మనం 2 మిక్స్ చేసాం. ఒకటి ఫైర్ వర్క్ మిత్, ఇంకోటి ఎంటిటీ లాంచర్ అనమాట. సో ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇంకా వెళ్తాను, బాయ్.